మండలాధ్యక్షులు రామనాయుడు గారికి, పెద్దలు సీనియర్ నాయకులు మా వదిన గారు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎక్స్ఎంపీపీ విజయరాణి వదిన గారికి, అలాగే తమ్ముడు యువ నాయకుడు సురేష్ గారికి, సోదరి సత్య గారికి, అదేవిధంగా సర్పంచ్ గారు సోదరి పార్వతి గారికి, ఎంపీటీ సుషారాణి గారికి, మా చంద్రిక్ గారికి, వరలక్ష్మి గారికి, అలాగే జీమాడుగుల ప్రస్తుతం ఎంపీపీగా ఉన్నటువంటి కృష్ణమూర్తి గారికి, సర్పంచ్ కొండబాబు గారికి, ఇచ్చేసినటువంటి ఎంపీటీసీ అప్పలరాజు గారు, అదేవిధంగా జీకే వీధి మండలం నుంచి మన అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుతూ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మారినటువంటి మా నాగమణి ఎంపీటీసీ గారికి, సోదరుడు ఆనంద్ వైస్ ఎంపీపీ గారికి, అలాగే రామన్న గారికి, ఎర్రబంద నుంచి ఇచ్చేసినటువంటి మా సత్యబాబు గారికి, ఇంకా అప్పారావు గారికి, మా పాంగి బాబురావు గారికి, ఇంకా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే దొరబాబు అందరికీ కూడా, భీంబాబు గారికి, అందరికీ పేరు పేరున మహిళా సోదరీమణులకు, అన్నదమ్ముళ్లకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎందుకు అంత అత్యవసరంగా మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే, చూస్తున్నాం రాష్ట్రంలో వర్షాలు పడి అతలాకుతలం అయిపోతుంది. నిజంగా మన నాయకుడు గౌరవనీయులైన పెద్ద మా పితామహుడైనటువంటి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు, నిజంగా నాకైతే చాలా గుండె తరుక్కుపోతుంది. అంత వయసులో ఒక ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి తెల్లవారు 4 గంటలు 6 గంటల వరకు కూడా ఏదైతే విజయవాడ చుట్టుపక్కల, విజయవాడ మెయిన్ ప్రధానంగా వరదల ముప్పుకి బుడమేరు ఆ కాలువ వరదల్లో ఎంతోమంది నిర్వాసితులుగా ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి బోటు కట్టుకొని వెళ్ళి, నిజంగా వారు తీసుకున్నటువంటి గతంలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు మన విశాఖపట్నంలో ఎంత చురుగ్గా పనిచేశారో, దాదాపుగా నాకు తెలిసి 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 10 సంవత్సరం కూడా వయసు పెరుగుతుంది కానీ తరగదు కదా, ఈ వయసులో కూడా వారు మన ప్రజల కోసం, ప్రజల్ని రక్షించడం కోసం ఎంత తపన పడుతున్నారో. నిజంగా వారికి అందులో 30 సంవత్సరాలు వారు రాజకీయంగా ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజైనప్పటికీ కూడా ప్రజల బాధల్ని ప్రజలతో మమవడానికి వారు చేస్తున్నటువంటి ఆ సేవకి, మహానుభావులకి నిజంగా ఇక్కడి నుంచి మనందరి తరపున శిరస్సు వంచి పాదవంచన. అలాంటి గొప్ప నాయకుడు ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నామండి. ఈ జన్మకి ఇది ఎంతో అదృష్టం. నిజంగా రాష్ట్రం ఏదైతే గత 5 సంవత్సరాల్లో అతలాకుతలమైపోయి, కుట్రలు కక్షలకి ఇబ్బంది అయిపోయి, ప్రజలంతా కూడా అన్ని వర్గాల వారు ఎంత మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇబ్బందులు పడితే దాని నుండి, ఆ బారి నుండి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు మనకు వచ్చిందో 70 రోజులుగా చూస్తున్నాం. ఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు చూస్తున్నామా అండి? నిజంగా ప్రశాంతంగా ఉంది. గతంలో ఆ వైసీపీ మూకలు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న వాళ్ళంతా మాట్లాడిన మాటలు ఈరోజు అప్పుడు మాట్లాడట్లేదే. మాట్లాడడానికి అవకాశం ఎక్కడిది? గతంలో వాళ్ళు మాట్లాడారు కదా, ఇప్పుడు మనం మాట్లాడదామంటే మన వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. మాట్లాడొద్దని కూడా మనల్ని అంత క్రమశిక్షణగా ఉంచినటువంటి గొప్ప మహానాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారి కడుపున ఇంకా యువ నాయకులుగా ప్రజలతో ఇంకా
ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి మనవడైన ఉన్నప్పటికీ మామూలుగా అయితే కనుక వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉంటుందండి. నిజంగా పెట్టి పుట్టి ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు. కానీ ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల కష్టాల్లో ఉంటూ, ప్రజలతోనే మనం ఎలా నడిస్తే అలాగే ఉంటున్నారు, మన దగ్గరే ఉంటున్నారు. మనతో పాటే నడుస్తున్నటువంటి యువ నాయకులు మన లోకేష్ బాబు గారు కూడా నిన్న మంగళగిరి అవన్నీ కూడా ముంపు పాత్రలాగా అయిపోతే, ప్రాంతాల్లాగా అయిపోతే వాళ్ళు పడుతున్నటువంటి తపన, ఇంకా ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారు అనిత మన సోదరి, నిజంగా ఆమె నాయకురాలే కాదు, ఆమె పడ్డ శ్రమే ఆ స్థాయికి తీసుకొని వెళ్ళింది. నిన్న కూడా నిజంగా నాకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఇల్లు మునిగిపోయింది విజయవాడలో. తన పిల్లల ఇంట్లో ఉన్నారు. ఆ పిల్లల్ని ఒక ట్రాక్టర్ ఎక్కించి ప్రాంతంలోకి తరలించినటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాష్ట్రంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక విపత్కరమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంది. అలాగే ఆ వాయుగుండం ఏదో ఎప్పుడు మన ప్రాంతాలకు వర్షాలు పడుతూనే ఉంటుంది, ఎప్పుడు మనకు ఆగదు. కానీ మనం అదృష్టవంతులు. ఈరోజు మన ప్రాంతానికి అలాంటి పరిస్థితి లేకపోవడం మన అదృష్టం. నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో, అలాగే మాకు ఫోన్స్ చేసి పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందా, ఎక్కడైనా ప్రజలకి ప్రాణ నష్టం జరుగుతుందా, ఆస్తి నష్టం జరుగుతుందా, వాళ్ళు వరదల్లో కానీ ఏమైనా సరే ఇరుక్కోపోతే వాళ్ళు సురక్షిత స్థానాలకు ఎక్కడ పంపించాలి, వీటి గురించే కంటిన్యూగా మాకు టెలికాన్ఫరెన్స్లు, జూమ్ కాల్స్ అవుతూనే ఉన్నాయి. ఇది కాదా మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం? నిజంగా చాలా గర్వంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోరుకోవాలి. ఆ సంక్షేమం కోరుకునేటప్పుడు మనం సంక్షోభంలో పడినా సరే ప్రజలకి మనం భద్రతగా నిలబడ్డామని భరోసా ఇవ్వగలగాలి. అలాంటి నాయకత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనమంతా పనిచేస్తున్నాం, ఇంతమంది నాయకులు. ఇది గర్వంగా ఉంది. అఫ్కోర్స్ పాడేరు కొన్ని కారణాల వల్ల ఓడిపోవచ్చు, కానీ ఓటమి పాలయ్యామనేటువంటి ఆ ఆలోచనలే మనలో ఇప్పుడు లేవు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నాము అనంటే ఖచ్చితంగా పదవే ఉండక్కర్లేదు, చెయ్యాలన్న తపన ఉంటే సేవ ఎలాగైనా చేయొచ్చు. ఈరోజు మనం అధికార పార్టీలో ఉండి, ఏమండి నేను ఒక్కటే చెప్తున్నాను, ఏ వ్యక్తికి కానీ నాకు అర్థం కాదు అసలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరు కూడా మన సొంత పనులు ఎవరికి లేవు. నాకు తెలిసి ఎవరు కూడా సొంతానికి, మేడం ఇంకా ఎవరికైనా సరే హాస్పిటల్గా అయిపోతే, మేడం వారికి హాస్పిటల్కి ఒక మాట చెప్పండి, లేదంటే ఒక డాక్టర్కి ఒక విషయం చెప్పండి. ఈ పనులే కదా మనం చేస్తున్నాము. ఇదంతా ఏంటి? సేవ. ఇది ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ మనకు రాదు. నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను, కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగ్యలక్ష్మి గారు ఒక ఎమ్మెల్యేగా ఉండారు. ఈరోజు నేను కూడా ఎమ్మెల్యే గెలిచానని విశ్వేశ్వరాజు కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు. నేను ఇప్పుడే అన్నాను, అసలు ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని రోజుల్లో, ఎందుకంటే వైసీపీ నుంచి వాళ్ళు పాపం ఆ పార్టీలో ఎన్నో రోజులు అక్కడ ఉండి సేవ చేసి ఉన్నారు. వాళ్ళు కూడా అడిగాను, ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరుగుతుందా అని. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీలో ఇలా చిన్న మెసేజ్, అసలు ఇంతమంది వస్తారని అనుకోలేదు. ఎందుకంటే వర్షాలు కదా రారేమని, అంటే అంత కసితో పార్టీ పిలిపించిందంటే చాలు, ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, వర్షమైనా, డబ్బులు లేకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా సరే మనం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి శ్రామికులమి, కార్యకర్తలమి, కష్టజీవులు మనం. కానీ ఈరోజు ఎవరైతే రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు మంటలు రేపేస్తూ మంటలు వచ్చేస్తుంది అంటున్నారు, మరి ఇంతమంది మనోభావాల్ని దెబ్బతీయడం వాళ్ళకి తగునా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడున్న మనందరి మనోభావాల్ని దెబ్బతీశారు కదా. ఒక్క గిటీశ్వర టార్గెట్ కాదు,
ఈరోజు పార్టీని బద్నాం చేస్తున్నారు. ఎవరండి ఇచ్చారంటే వాళ్ళకి హక్కు? ఎవరిచ్చారు ఆ హక్కు? నేను పేరు పెట్టి మెన్షన్ చేసే చెప్తున్నాను. సురేష్ కృష్ణ నాకు మాట నేను పిలిపిస్తే 100,000 వాళ్ళకి బుర్రలు పిచ్చేదిపోతారు. మీరందరూ సోషల్ మీడియా పాప క్రమశిక్షణగా ఉందామననే ఇన్ని రోజుల వరకు ఒక సిస్టమేటిక్గా మన నాయకుడు అంత క్రమశిక్షణగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు? ఆ క్రమశిక్షణనే మన తెలుగుదేశం పార్టీలో మనం నేర్చుకున్నాం. లేదంటే చిన్న భిన్నం అయిపోతుంది. లేదంటే 45 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్నామనంటే ఆ క్రమశిక్షణ మనం దీంట్లో ఉన్నాం కనుక ఈరోజు పద్ధతిగా వెళ్తున్నాం. పద్ధతి వీడితే కకావికలు అయిపోతుంది. నేను అందుకనే చెప్తున్నాను, ఎవరైతే కోడ సురేష్ కుమార్ ఉన్నాడో నేను ఆయనకు ఒకటే అంటున్నాను, ఒరే తమ్ముడా నీకు ఈరోజు రమ్మని కూడా నేను చెప్పాను రా బాబు. ఫోన్ చేశాను, తమ్మో ఈరోజు మీటింగ్ ఉంది ఖచ్చితంగా రా తమ్ముడా అని. వస్తున్నాను అక్క అన్నాడు. మరి ఎక్కడున్నాడో తెలియదు, వచ్చి పాపం ఎక్కడైనా వింటున్నాడేమో నాకు తెలియదు. కానీ మా తమ్ముడికి నేను చెప్తున్నాను, రాష్ట్ర నాయకులు ఎలాగయ్యారు. మీకు నేను ఒక బాధ్యతలు నేను ఇచ్చినప్పుడు మీరు కూడా సక్రమంగా చేశారు, నేను కాదనట్లేదు. ఆ చేసిన దానికి నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తేనే మీరు చేస్తారు. ఆదరించకపోతే చేయలేం కదా. అన్ని విధాలైనటువంటి కష్టమో నష్టమో ప్రయాణం చేశాం, ఇబ్బందులు పడ్డాం, ఎన్నో కష్ట నష్టాల్ని ఓర్చుకున్నాం. ఈరోజు ఎందుకు? మరి మీకు ఏమైనా మనసులో ఏమైనా స్వలాభం ఉందో స్వార్థం ఉందో రండి, ఇది ఇంట్లో మాట్లాడుకొని తేల్చుకోవాల్సిన విషయాన్ని వీధిలో ఎందుకు పెట్టుకున్నారు? మీరు పెట్టుకున్నారు ఈరోజు వీధిలో. ఇన్నాళ్ళు ఏ పేపర్లో కూడా నన్ను టార్గెట్ పెట్టినోడు ప్రతిపక్షంలో నేనున్నా. నేను చెప్తున్నాను ఈరోజు, ఎప్పుడు కూడా నేను 100 డిబేట్లకు వెళ్ళాను, టీవీల్లో డిబేట్లకు వెళ్తుంటాను, చర్చలకు వెళ్తుంటాను. మీ అందరికీ తెలుసు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నాను ఆ రోజు, అధికార పార్టీలో కూడా ఇప్పుడున్నాను. నేను ఏది మాట్లాడినా మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఒక్క కామెంట్ కూడా నా మీద రాదు. ఎందుకంటే మనం మాట్లాడే పద్ధతి, మన వ్యక్తిత్వం, మన నిజాయితీ మనల్ని అలా నిలబడుతుంది. ఈరోజు నేను చెప్తున్నాను, నాకన్నా బలమైన నాయకులు ఉన్నారని మీరు రాశారే, తెచ్చుకోండి. మీ బలం ఏంటో నా బలం ఏంటో వ్యక్తిగతంగా నేను పోరాడు. ధైర్యం, భరోసా, మీ అందరికీ నేనున్నానన్న భద్రత, ఇన్ని చేయాలంటే అది చిన్న విషయం కాదు. ఏమండి, మామూలుగా ఒక సర్పంచ్ పోటీ చేసినా లేదంటే దేంట్లోనైనా ఉంటే చిన్న ఓడిపోతే ఎంత మానసిక బాధ ఉంటుంది? ఉండదా? 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది, 5వ తారీఖు నుంచి రోడ్డు మీద ఉన్నాను కదండి. 6వ తారీఖు నా పుట్టినరోజు, మీరు అందరూ వచ్చారు. మళ్ళీ 7వ తారీఖునేమో చింతపల్లి నుంచి అలా తిరిగి వెళ్ళాం. ఇక్కడ వేరేది కాదు, ధైర్యం ఉండాలి. ఎస్, గెలుపు ఓటములు తర్వాత సంగతి. కానీ నేననే మనిషిని ధైర్యంగా లేకపోతే మీరందరూ కూడా డీలా పడిపోతారు. ఎక్కడ తగ్గామండి మనం? మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వెంటనే ఇలాగా పిలుపు ఇచ్చిన వెంటనే మొట్టమొదట ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేనే క్యాంపు మొదలుపెట్టింది గిడ్డీశ్వరి. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రమ్మంటే వెళ్తే పల్లా శ్రీనివాసరావు గారు ఒకటే మాట చెప్పారు ముఖ్యమంత్రి వారితో, గిడ్డీశ్వర్ క్యాంపు చాలా బాగా చేశారు. ఎంత శ్రమ ఉంటుందండి, ఎంత బాధ ఉంటుందండి. దేనికి? ఓడిపోయాను. మామూలుగా అయితే ఓడిపోయిన వాళ్ళం. నాకేంటండి, నేను చేస్తే చేయొచ్చు, చేయకపోతే నేనేం జవాబుదారిని కాదు. ఇప్పుడు 10 మంది నా దగ్గరికి వస్తే నాకు నచ్చితే నేను చేస్తాను, లేకపోతే లేదు. మీకు కూడా నేను జవాబుదారిని కాదు. ఎందుకంటే గెలిపించుకుంటే జవాబుదారిని, కానీ గెలవలేదు. అయినా అవన్నీ పక్కన పెట్టి మన పార్టీ ముఖ్యం. పార్టీ మనకింత అవకాశాన్ని ఇచ్చింది.
పార్టీ ప్రజలకి సేవ చేయమన్నది, పార్టీని బలోపేతం చేయమంటుంది. పార్టీని రేపు ఎన్నిసార్లైనా సరే ఓడిపోయినా సరే, గజనీ మహమ్మద్ కూడా చాలా దండయాత్రలు చేసినాడు, లాస్ట్ గెలవడం లేదా? ఎస్, నెక్స్ట్ మనం గెలవబోతున్నాం. ఓడిపోతే ఏం పోయేది లేదు. రేపు చెప్తున్నాను కదా, ఈరోజు మనం ఓడిపోయినా మన బలం ఎక్కడా పోలేదు. వాళ్ళు గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకున్నా ఇంతమందితో వాళ్ళు మీటింగ్ పెట్టమని చెప్పండి. పెద్ద మీటింగ్లో మనకు వచ్చినటువంటి కార్యకర్తలతోటే వాళ్ళ కార్యకర్తలతో పెట్టుకోమని చెప్పండి. ఆ సత్తా వాళ్ళకి లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనం ధ్వజమెత్తాలు తప్పించి, కృష్ణ ఎలాగ పార్టీలో లేకపోయినా వాళ్ళిద్దరు పేర్లని, ఎందుకంటే ఒక పిఆర్ఓగా నాకు పనిచేస్తున్నాడు, వీళ్ళిద్దరూ కలిపి పార్టీని బద్నాం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలకి, పార్టీలో పనిచేసేటువంటి నాయకుడి మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు, పార్టీని చిన్నభిన్నం చేస్తున్నారు. కనుక వాళ్ళ మీద తీసుకోమని చెప్పి ఒక కంప్లైంట్ నేను పెడుతున్నానని ఆల్రెడీ నేను రాష్ట్ర అధ్యక్షులకి అందరికీ చెప్పాను. కనుక ఖచ్చితంగా అది రిటర్న్గా ఇవ్వమన్నారు. ఇప్పుడు మనం చేసే పని అదే, ఈ రోజుతో వాష్ అవుట్ అయిపోవాలి. ఎస్, రంగంలో రమ్మనండి, ఎవరికి లెక్క చెయ్య. ఎందుకంటే పని చేస్తున్నాను నేను, ఎవరి దగ్గర దోచుకోలేదు. ఎవరికి నేను ఏమన్నా మీరు పనులకు వస్తుంటే ఏమన్నా నేను డబ్బులు అడుగుతున్నానా? ఎంతమంది వస్తున్నారు, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎందుకు నేను కష్టపడాలి? కేవలంగా మన పార్టీ ఉన్నతంగా ఉండాలంటే నేననే మనిషిని మీకు అధిష్టానానికి ఒక వారధిగా ఉన్నాను. కనుక ఈ వారధి బ్రిడ్జ్ సరికుంటేనే కదా ఎన్ని వెహికల్స్ వెళ్ళినా శుభ్రంగా వెళ్తుంది. బ్రిడ్జ్ పడిపోతే ఏటవుతుంది? పెద్ద వాన వచ్చి బ్రిడ్జ్ కొట్టుకొని పోతే ఏమవుతుంది? ఎన్ని వానలు వచ్చినా వరదలు వచ్చినా ఈ బ్రిడ్జ్ మాత్రం కొట్టుకొని పోదు. నా ప్రాణం ఉన్నంత వరకు మీకు అధిష్టానానికి సేవకురాలుగానే నేను. అక్కడ ప్రస్తుత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు మా ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు, మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాలో ఎంత మంత్రులు అందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి ప్రజలకు వచ్చినటువంటి కష్టాన్ని ఏ విధంగా ఆదుకుంటున్నారో మనమంతా కూడా చూస్తున్నాం. నిజంగా ఒక గొప్ప మనసున్నటువంటి మహారాజు, జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా వారు ఈ వరదలు వచ్చాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెల్లవార్లు లైట్లు కూడా లేకుండా చిన్న బోట్లో ప్రయాణం చేసి ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ సింగనగర్లో కానీ వాటిలో ముంపు ప్రాంతాన్ని వెళ్ళి వాళ్ళకి ఆహారం అందిస్తూ వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకి చేరవేసేలాగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకి, చేస్తున్నటువంటి సేవకు, కృషికి ఇక్కడి నుంచే నిజంగా సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు ఇక్కడి నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇది కదా ప్రజల పాలన. కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ప్రజలంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి నాయకత్వంలో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటూ నిలబడేటటువంటి నాయకత్వం. అలాంటి నాయకత్వంలో పాడేరు నియోజకవర్గంలో మేము కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉండడం మా అదృష్టం. ఇక్కడ కూడా వర్షాలు పడుతున్నా, ఎక్కడైనా సరే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందించాలి, అప్రమత్తం ఉండాలని గంటకు మాకు టెలికాన్ఫరెన్స్లో, జూమ్ కాల్లో మమ్మల్ని అలర్ట్ చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాస్త కొంచెం మన ఏజెన్సీలో కొంచెం వర్షం ప్రభావం అంత లేకపోవడం వలన పెద్దగా నష్టం జరగలేనటువంటి కారణంగా ఈరోజు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో
ఖచ్చితంగా కార్యకర్తలంతా అప్రమత్తతో ఉండాలి. మనమంతా కూడా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక చిన్న పిలుపుతో ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మొన్న ఏదైతే 23వ తారీఖున ఆగస్టు 23వ తారీఖున గ్రామసభ తీర్మానంలో చేసినటువంటి గ్రామ స్వరాజ్యంలో గ్రామ అభివృద్ధికి రోడ్లు కానీ, నీళ్లు కానీ, చెక్ డ్యాములు కానీ ఇవన్నీ తీర్మానాలు చేస్తున్నాం. వాటన్నిటిని కూడా ఇక్కడ తీసుకొని వస్తే ఇవి ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కార్యకర్తలు, నాయకులు అందరం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో మేము ఉన్నాం. ప్రజలకు సేవ చేయాలి. నిన్ననే మేము 31వ తారీఖున అంటే 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాల్సి ఉంటా, 1వ తారీఖు ఆదివారం కనుక ఉద్యోగస్తులు మళ్ళీ ఇబ్బంది పడతారు, సచివాలయ సిబ్బంది ఇబ్బంది పడతారని 31వ తారీఖుకే పెన్షన్లు పంపిణీ జరిగినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం. అలాగే ఈరోజు వరదలు కానీ, వర్షాలు కానీ ఏదున్నా సరే ప్రజలకు అండగా ఉండాలన్నటువంటి పిలుపునివ్వడమే కాదు, మేమంతా కూడా వాటికి అండగా ఉండడం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తల యొక్క బరువు బాధ్యతగా మేము స్వీకరిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏదైతే సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు ఉన్నాయో, అంతేకాదు ఇప్పటికే అన్నా క్యాంటీన్లు కూడా పెట్టడం జరిగింది, డిఎస్సి కూడా పెట్టడం జరిగింది. పెన్షన్లు ఎప్పుడైతే మొదటి సంతకం పెట్టి ఇవ్వాలనుకుంటున్నా అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా సూపర్ 6 కూడా తొందరలోనే అది అందజేస్తారు. ఏది ఏమైనా సరే ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించాలి, ప్రజలకి సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో ఈరోజు మా నాయకులు మాకు చెప్పడం, ఇది మేము నియోజకవర్గంలో ఈ సమస్యలు చర్చించుకున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజలతోనే ఉంటాం, ప్రజలతోనే మమేకమయ్యి వాళ్ళ చైతన్యం తీసుకొస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. టీఆర్ఓలు కానీ కొందరు ఇంకా వైసీపీకి అండగా ఉంటున్నారని చెప్పేసి కొందరు నేతలు ఇప్పుడు చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏ విధంగా ఎందుకంటే గ్రామ సచివాలయ సిబ్బందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని అన్నది కొంత వాళ్ళకి ఇంకా పార్టీ ఛాయలు ఉన్నాయి, వాళ్ళు మర్చిపోతున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులుగా అంటే ఉద్యోగులుగా ఉన్నాం కానీ పార్టీకి ఉద్యోగులు కాదు. ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి ఏమైనా అలాంటి అపోహ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాము, మా హవా చెల్లుతుందనంటే అది చెల్లదండి. ఇంకా చాలా చోట్ల వాలంటీర్ చేత కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారంట. అది ఖచ్చితంగా ఎక్కడెక్కడే చేస్తున్నారో నేను స్వయంగా అక్కడికి వెళ్తాను, ఎండి వాళ్ళు కానీ వాళ్ళందరికీ చెప్తాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల పక్షాన పనిచేయాల్సినటువంటి ఉద్యోగులు ప్రజలకు పనిచేయాల్సింది, అంతేగాని మళ్ళా దాంట్లో రాజకీయాలు చూపించి దాంట్లో వర్గపోరు పెట్టించి చేసేటటువంటి పరిస్థితి చేస్తే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా నేను తీసుకుని వెళ్తాను. ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వంలోకి వచ్చామన్నటువంటి వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతలు కూడా ప్రభుత్వానికి అనుగుణంగా చేయాలి తప్పించి ఏమైనా తేడా పడా జరిగితే మాత్రం అది ఉపేక్షించేది లేదని తెలియజేస్తుంది.